తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కాలీవుడ్ లో మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? పొలిటికల్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని పావులు కదపడం మొదలుపెట్టారా? రీసెంట్ ఫ్యాన్స్ మీటింగ్ లో ఆ హీరో చేసిన కామెంట్స్ వెనక అసలు సీక్రెట్ ఏంటి? తమిళనాట సినీ రాజకీయ రంగాల్లో నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి? డీటెయిల్డ్ గా చూద్దాం రండి. రాయన్ సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్న హీరో ధనుష్ రీసెంట్ గా ఫ్యాన్స్ ను కలిశారు. ఈ సందర్భంగా ధనుష్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సౌత్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అభిమానులు సినిమా వేడుకలకే పరిమితం కాకుండా సమాజంలో మార్పు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ధనుష్ ఫ్యాన్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక జెండాను కూడా ఆవిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్లాన్ రెడీ చేయడంతో ధనుష్ పెద్ద స్కెచ్ సిద్ధం చేస్తున్నారన్న ప్రచారము మొదలైంది. కోలీవుడ్ దళపతి విజయ్ సొంతంగా తమిళ వెట్రి కళగం పార్టీ పెట్టి తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. విజయ్ లాగే ధనుష్ కూడా తన అభిమాన సంఘాలను ముందుగా సేవా మార్గంలోకి మళ్లించి ఆ తర్వాత రాజకీయ అడుగులు వేసే వ్యూహంలో ఉన్నారని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇటీవల ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ గురించి కూడా స్పందించారు ధనుష్. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో కెప్టెన్ మిల్లర్ చిత్రానికి స్పెషల్ మెన్షన్, ఆయన దర్శకత్వం వహించిన రాయన్ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రం అవార్డు రావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవార్డులు వచ్చిన సినిమాలో రాయన్ కంటే మహారాజా, మేయళగన్ బెస్ట్ మూవీస్ అని, వాటికి అవార్డులు రావడం 100% కరెక్ట్ అన్నారు. గతంలో పుదుపేట్టై, వడ చెన్నై, కర్నాన్ లాంటి అద్భుతమైన చిత్రాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెగిటివిటీని పక్కన పెట్టి ఒక తమిళ నటుడిగా ఒకే ఏడాది 2 జాతీయ అవార్డులు సాధించినందుకు ఈ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలన్నారు ధనుష్. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.